ఉంది ఇక్కడనే. హ్మ్. అంటే ఇక్కడ అంత మంచిగుంది. సో, ఇంకా ఆడియన్స్ గానీ ఇలా అందరూ వచ్చిర్రు. ఇట్స్ నైస్. అంటే ఇంకా కొన్ని ఒక 1, 2 స్టాల్స్ అక్కడ పోయినా. అంటే నాకు తెలియనివి గూడా అక్కడ చూసి కొంచెం ఇన్‌స్పిరేషన్ లెక్క అనిపించింది. ఇట్స్ నైస్. ఇది ఫస్ట్ టైమా ఎయిర్ షో చూడడం? యాహ్! ఫస్ట్ టైమ్ మ్యామ్. సో, మీకిప్పటి వరకు చూసిన ఎయిర్ షోలో మీకు బాగా నచ్చిన షో ఏంటి? అంటే అన్నీ మంచిగానే అంటే అంటే పైన ఆకాశంలో సింబల్స్ ఏస్తూ ఉన్నారు కదా! యాహ్! సో, ఎయిర్ బసెస్‌తో. సో, మీకు ఏది బా నచ్చింది? అంటే వాళ్ళు మూవ్ చేసే విధానం నచ్చింది. అండ్ లాస్ట్‌కి ఒక 'దిల్ సే' వేశారు చూడు అది చాలా బా నచ్చింది. ఎప్పుడైనా అనుకున్నారా నేను గూడా అలా గాల్లో ఫ్లై చేస్తే బావుండు అని? అనుకున్నాం. బట్ వి కెనాట్ డూ అంటే కొంచెం ఉండాలి గానీ ఆశ గానీ మరి అంతగా పెట్టుకోకుండా కొంచెం స్టెప్ బై స్టెప్ వెళ్దామని. సో, ఇక్కడ చూస్తున్నంత సేపు మీకు క్లాస్‌లో చెప్పిన ఏమన్నా ప్రాక్టికల్ అంటే చెప్తూ ఉంటారు గదా! ఫ్రిక్షనల్ స్టోరీస్ కొన్ని సార్ వాళ్ళు కానీ, మీ ఫ్యాకల్టీ గానీ. సో, ఇక్కడ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ అయిందా మీకు వాళ్ళు చెప్పింది? సేమ్. చాలా మంచిగా అంటే వాళ్ళక్కడ చెప్పడం ఇక్కడ సేమ్ ఉంది. అంటే కొంచెం ఇక్కడ రియల్లీ గుడ్. సో, అట్లా 59 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే తను చానా ఓల్డ్ అయ్యుంటారు. సో, అలాంటి వాళ్ళని చూసి మనం చానా ఇన్‌స్పైర్ అవ్వాలి. సో, మీరేమి ఇన్‌స్పైర్ అయ్యారు? యాక్చువల్లీ ఏవియేషన్ అనేది కొంతమంది చెప్తే జాయిన్ అవ్వడం ఇలా చూసాం కానీ వీళ్ళని చూసిన తర్వాత మాకే అంటే ఎక్సైట్మెంట్ ఇంకా పెరుగుతుంది చేయాలని చెప్పి. దట్స్ సో, నీకు కూడా అనిపించిందా ఇట్లా మనం కూడా ఆకాశంలో ఎగరాలి అని చెప్పి? యా వీఆర్ ఉండాలనిపించింది. వాళ్ళ ప్లేస్‌లో మనం మీరు ఉండాలనిపించింది ఉండాలనిపించిందా? సో, ఎంజాయ్ చేశారైతే? చాలా. యా డెఫినెట్లీ వర్త్. డెఫినెట్‌లీ వర్త్ ఇక్కడికి రావడం. మీరు? బాగుంది, నచ్చింది, లైక్ ఎక్స్పీరియన్స్ బాగుంది. సో, ఇక్కడ చాలా ఎయిర్ బసెస్ ఉన్నాయి కదా! ఇక్కడ స్టాండింగ్ ఓవేషన్‌లో. సో, మీకు ఈ ఎయిర్ బస్ చూడగానే నాకు ఇది డ్రైవ్ చేయాలనిపిస్తుందని అనిపించిందా? ఏ ఎయిర్ బస్ అనిపించింది అట్లా? దట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది కదా, అవి మొత్తం చూసాం కదా, అన్నీ బాగుంది. లైక్ మేము గర్ల్స్ కదా, వీ వాంట్ టు బికమ్ ఎయిర్ హోస్టెస్ అండ్ దాంట్లో ఫ్లై చేయాలి అన్న డ్రీమ్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎయిర్ బస్‌లోకి ఎక్కగానే మీరు ఊహించుకున్నారా ఇట్లా దండం పెట్టినట్టు, నమస్తే పెట్టినట్టు? క్యాబిన్ క్రూని చూసిన తర్వాత ఇంకా ఇన్స్పిరేషన్ పెరిగింది, ఎక్సైట్మెంట్ పెరిగింది. ఫస్ట్ మనం కూడా ఇలా ఫ్లై చేస్తూ మనం కూడా ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటామని ఇమాజిన్ చేసుకున్నాం మేము యాక్చువల్లీ. సో,
ఫ్యాకల్టీకి ఏం చెప్పారు? మీరు ఫీడ్‌బ్యాక్స్ ఇస్తూ ఉంటారు కదా! లైక్ మేడం మీరు చెప్పినట్లే ఉంది ఇక్కడ అంతా అని చెప్పి. సో, అప్పుడు మేడం వాళ్ళు గాని, ఫ్యాకల్టీ గాని ఏం చెప్పారు? అంటే లైక్ వాళ్ళు చెప్పిన దానికన్నా ఇక్కడ ఇంకా బాగుంది కదా, వాళ్ళకు కూడా మేము చెప్పింది వర్త్ అని ఫీలింగ్ వస్తుంది కదా, వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినారు, ఇప్పుడు లైవ్లో చూస్తున్నాము, సో బాగుంది అంతా. వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్? ఎక్స్పీరియన్స్ కన్నా ఆపర్చునిటీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్కి ఇలాంటి ఆపర్చునిటీ రాదు, ఎవరు ఇంత డెడికేటెడ్గా తీసుకురారు. సో ఐ వాంట్ థ్యాంక్స్ టు దిలీప్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు అస్. ఎక్కడ ఇన్స్టిట్యూట్లో నార్మల్గా పట్టించుకుంటారు, బట్ ఇంత ఓపెన్గా ఇంత ఎఫెక్ట్స్ పెట్టి స్టూడెంట్స్కి నేర్పించాలని ఎవ్వరు ఉండరు. సో, ఇట్లా ఎయిర్ షోకి తీసుకురావడం ప్లస్ ట్రైనర్స్ మేము అడిగిన డౌట్స్ ప్రాక్టికల్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలా ఉండదు. సో ఇది బెస్ట్. సో, మీరు థ్యాంక్ఫుల్ టు యువర్ సార్. వీఆర్ వెరీ థ్యాంక్స్ఫుల్ అవర్ ట్రైనర్స్ అండ్ అవర్ సార్. ట్రైనర్స్ కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు, లైక్ నిశాంత్ సార్, అఖిల్ సార్, అమృత మ్యామ్ అయితే ఈచ్ పార్ట్ టు పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లాస్లో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఇక్కడ కూడా అంతే, ఒక్క పార్ట్ కూడా మిస్ కాదు అమృత మ్యామ్. ఇట్లా అర్థమైతే ఇంకా మళ్ళీ మర్చిపోకూడదు, అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్. ఇక్కడికి వచ్చినాక కూడా మేడం తన గురించి, తన హెల్త్ ఇవన్నీ పట్టించుకోకుండా మీరు నేర్చుకోవాలి, వచ్చింది నేర్చుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో, మీకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? లైక్ మీరు కూడా ఎయిర్ హోస్టర్స్, లైక్ ఇట్లా మనం కూడా ఫ్లైట్లో తిరుగుతాము అని అనిపిస్తుంది. అంటే మేడం వాళ్ళు చెప్పిన క్లాసులని బట్టి కానీ, అండ్ ఇక్కడ చూస్తున్న ఎయిర్ షోస్కి ఇక్కడ కొన్ని డెమో ఉంటాయి కదా, సో ఆ క్లాసెస్కి మీకు అనిపిస్తుందా, నమ్మకం తీసుకొచ్చిందా ఇన్స్టిట్యూట్ అనేది? అవును, చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే మేడం వాళ్ళు ఇన్ని రోజులు ఏదైతే చెప్పారో ఇక్కడికి వచ్చాక కూడా సేమ్ అదే ఉంది, కాకపోతే కొంచెం ప్రాక్టికల్గా చూసి నేర్చుకోవడం ఇంకెక్కువ ఉంది. అంతేగాని మేడం వాళ్ళు చెప్పంది ఇక్కడ ఏం లేదు. కాబట్టి మేము క్యాబిన్ క్రూస్లో చాలా మంది డౌట్స్ అడిగాము, సేమ్ ఎగ్జాక్ట్లీ మేడం వాళ్ళు ఏది చెప్పారో అవే చెప్పారు వాళ్ళు కూడా. సో ట్రైనర్స్ ఆర్ వెరీ బెస్ట్ హియర్. సో, మొత్తానికైతే మీరు ఇక్కడ ఎయిర్ షోని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అయితే అర్థమవుతూ ఉంది. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో, చూసారు కదా, ఇక్కడ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోతున్నారు ఈ ఎయిర్ షో అనేది చూసి. అండ్ వాళ్ళ ఫ్యాకల్టీ గురించి కూడా చాలామంది చెప్తున్నారు, అండ్ చాలా బ్రీఫ్లీ అండ్ డీసెంట్గా అండ్ అలానే చాలా నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్యాకల్టీ అని కూడా చెప్తున్నారు. అండ్ ఈ స్టూడెంట్స్ అందరూ ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ నుంచి అయితే వచ్చారు. అండ్ ఈ అకాడమీ పంజాగుట్టలో అయితే ఉంది. ఖచ్చితంగా ఏవియేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఏదో ఒకటి ఖచ్చితంగా ఫ్లైట్లో ఏదో ఒక జాబ్ చేయాలి, పైలట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఖచ్చితంగా నేను ఫ్లైట్లో అయితే కనిపించాలి, అండ్ గ్రౌండ్ స్టాఫ్ అయినా కూడా పర్లేదు అని అనుకొని చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ఈ అకాడమీ బెస్ట్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల మాటల్లో నాకు అలా తెలుస్తుంది. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఖచ్చితంగా అయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి పంజాగుట్లో ఉన్న ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీని అయితే విజిట్ చేసి అండ్ అక్కడ డీటెయిల్స్ తెలుసుకొని అండ్ మీరైతే జాయిన్ అవ్వాల్సిందిగా నేను అనుకుంటున్నాను. నాకైతే బెస్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే పిల్లల గురించి చెప్పాలంటే అక్కడ అలా ఎయిర్లో వాటిని ఏమంటారు నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఆ ఎయిర్ బస్సెస్ అనేవి అలా తిరుగుతూ ఉంటే అసలు వాళ్ళ కళ్ళల్లో ఆ స్మైల్ కానీ, అసలు వాళ్ళ ఫేస్లో ఆ ఎంజాయ్మెంట్ కానీ, వాళ్ళే అదేదో డ్రైవ్ చేస్తున్నట్లు ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేశారనమాట. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అండ్ కొంతమంది అయితే వాళ్ళ ప్లేస్లో అలా డ్రైవ్ చేసే వాళ్ళ ప్లేస్లో మేముంటే ఎంత బాగుండో అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా నాకు తెలిసి ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరో ఒకరు పైలట్ అయితే అవుతారు, ఎందుకంటే వాళ్ళకి చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ అనేవి అలా ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ 1 అవర్కి ఒకసారి అయితే, సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే అరుస్తూనే ఉన్నారు పిల్లలు, పైన ఎయిర్ బస్సెస్ కనిపించగానే అరుస్తూనే ఉన్నారు పిల్లలు. అండ్ అస్సలు గ్యాప్ లేకుండా గాల్లో అయితే ఎయిర్ షో జరుగుతూనే ఉంది. సో అవి చూసి పిల్లలు అయితే మామూలు ఎక్సైట్మెంట్లో లేరండి ఇక్కడ. అండ్ అవి చూసేటప్పుడు, ఆ ఎయిర్ షో చూసేటప్పుడు వాళ్ళకి వచ్చిన డౌట్స్ని ఫ్యాకల్టీ ప్రతి ఒక్కటి నీట్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏరో ఫాల్కన్ అకాడమీకి